ఉపాధి హామీ పనుల్లో అక్రమాలకు పాల్పడిన బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఏఐకేఎస్ జిల్లా కార్యదర్శి చిలుక దేవిదాస్ అన్నారు. తాన్సీ మండల ఎంపీడీఓ ఆకుల భూమయ్యకు సంఘ నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రతన్, సతీష్, అశోక్, కేశవ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ గోట్కూరి గ్రామంలో ఉపాధి హామీల అన్ని నిధులను దుర్వినియోగం చేసిండు. సోషల్ ఆడిట్ కూడా జరిగింది. దాంట్లో కూడా రిపోర్ట్స్లో తేలినాయి. అయినా కూడా ఇంతవరకు ఎవరి బాధ్యులపైన చర్యలు తీసుకోలేదు. ఆ ప్రజావేదిక సందర్భంగా కూడా పీడీ గారు హామీ ఇచ్చారు, క్వాలిటీ కంట్రోల్కు రాస్తామని. ఇంతవరకు ఏం రిపోర్ట్స్ లేవు. కాబట్టి వెంటనే ఒక అడిషనల్ కలెక్టర్ గారితో ఒక కమిటీ వేసేసి సమగ్ర విచారణ చేయించి బాధ్యులైన అందరిపైన, ఏపీఓ పైన, టీఏ పైన, ఎంపీడీఓ పైన, ఈసీ పైన, అందరి దాంట్లో ఎంతమంది బాధ్యులలో అందరినీ వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, ఈ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన వారి పైన క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపాలని, లేని ఏడల్లా మేము మా రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తాము.